ఓం శ్రీ సాయిరాం. షిరిడీలో ఒకరోజు ఒక యువకుడు కుప్పకూలిపోయాడు. శ్వాస లేదు, స్పందన లేదు. చుట్టూ ఉన్నవారు ఇతను చనిపోయాడు అని విలపించారు. ఆ వార్త విని అతని కుటుంబ సభ్యులు కన్నీళ్లతో సాయిబాబా దగ్గరకు పరిగెత్తుకెళ్లారు. బాబా శాంతంగా ఆ యువకుడి దగ్గరికి వచ్చాడు. అతని శరీరాన్ని చూసి మృదువుగా ఇలా అన్నారు, భయపడకండి, ఇంకా ఇతని పని పూర్తి కాలేదు. బాబా అతని తలపై చెయ్యి ఉంచి కళ్ళు మూసుకొని మౌనంగా ప్రార్థించారు. అది ఒక అద్భుత క్షణం. కొద్దిసేపటికి ఆ యువకుడు ఛాతీ కదిలింది, శ్వాస తిరిగి వచ్చింది, కళ్ళను తెరిచాడు. చుట్టూ ఉన్నవాళ్ళు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. మరణం నుంచి జీవితం వైపు ఒక అడుగు తిరిగి వచ్చాడు. బాబా చిరునవ్వుతో ఇలా అన్నారు, జీవితం మరణం నా చేతిలో కాదు, అంతా దేవుని సంకల్పమే. ఈ లీల మనందరికీ చెప్పేది ఒక్కటే, సాయిబాబా కృప ఉంటే మరణం కూడా ఓటమిని అంగీకరిస్తుంది. బాబా కృప కటాక్షాలతో